ఈ ఉగాది నుండైనా కోటీశ్వర్లవ్వాలనే కలను నెరవేర్చుకోండి. వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రవ్వల మేడ అడప చిరంజీవి గారి స్టోరీ చెప్పుకుంటూ ఉన్నాం. వల్లభసింహుడు జయంతుడు ఈ ఊళ్ళో ఉన్నారు భుజంగపురంలో. ఆ రవ్వల మేడలోకి వెళ్ళటం ఎలా, ఏమిటి ఇక్కడ మాయ, ఏమిటి ఇదేదో వింత అని ఆలోచిస్తున్నారు. అయితే ఏమైంది, ఈ బయట ఉన్న ఫోటోలు, ఆ రవ్వల మేడ బయట కొన్ని ఫోటోలు కనపడ్డాయి వీళ్ళకి. దాని మీద ఆలోచిస్తుంటే ఈ మన వల్లభసింహుడికి ఒక ఐడియా వచ్చింది. ఏం చేశాడు, తన దగ్గర ఆ అమ్మాయిది పటం ఉంది, మదన మంజరిది ఫోటో గీసి ఇచ్చారుగా, అది మీ జయంతుడిని నువ్వు ఆ రవ్వల మేడ చుట్టూతో తిరుగు, ఆను పను తెలుసుకో అని పంపించి ఒక కాగితం తెప్పించుకుని సేమ్ అదే పిక్చర్ రెండో దాని మీద వేసాడు. వేసి చిన్న చిన్న మార్పులు చేశాడు, దాంట్లో చేసి పటాలు రెండు ఇట్లా బల్ల మీద పెట్టాడు, అది గోడకు అనిచి పెట్టాడు. సాయంకాలం దాకా రవ్వల మేడ చుట్టూతా ఆను పాను తీసుకుని వస్తున్నటువంటి జయంతుడు ఈ కుర్రాడెవరు, ఈ అబ్బాయి ఎవరు అని అడిగాడు. ఆ ఫోటో చూసి చాలాసేపటికి అతనికి అర్థమైంది, మదన మంజరి ఫోటోనే మగవాడి ఫోటోగా మార్చాడు ఇతను. ఒక అబ్బాయి ఫోటో ఆల్రెడీ మదన మంజరి ఫోటో, ఆ రెండో ఫోటో ఎవరా అనుకున్నాడు. చాలాసేపటికి అతనికి అర్థమైంది. అప్పుడు వీళ్ళకి నిర్ధారణ అయింది, బహుశా ఈ రవ్వల మేడలో ఈ అమ్మాయి ఏమైనా మగవేషంతో వచ్చి పోటీకి దిగిందేమో. ఆ పటం చూపించేసరికి ఈ అబ్బాయిని మేము చూసాం అన్నారు. ఆడపిల్ల ఫోటో ఎవరు చూడాల. అదే ఆడపిల్లకి మగవేషం వేసి చూపించిన ఫోటోని మార్చాడు, రూపం మార్చేసరికి అది చూశారు. సరే ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ రెండు పటాలు పట్టుకెళ్ళి చక్కగా పెద్దగా గీశారు, వాటిని ఫ్రేమ్ లాగా చేయించి గట్టిగా ఇలా మడత పడిపోకుండా నీట్గా పైన కింద కర్రలు పెట్టి, చిన్న కర్రపుల్లలు పెట్టి నిలబెట్టాడు దాన్ని. రవ్వల మేడ ఎదురుకుండా ఉన్న భోజనాలు పరహారశాల ఉందిగా, ముందు రోజు వీళ్ళు ఫుడ్ తెప్పించుకున్నారు. అక్కడ ఒక కర్రకి వాటి రెండింటిని తగిలించి వాటి దగ్గర కూర్చున్నారు. ఇక్కడే కూర్చో అని జయంతుడిని కూర్చోబెట్టాడు. నేను ఇప్పుడు రాను, నువ్వు కూర్చోమనేసరికల్లా ఏమైంది, ఆ జయంతుడు అక్కడ కూర్చుంటే చాలాసేపటికి ఒక అమ్మాయి ఇచ్చింది. ఎవరో ఎంతగాడా నువ్వు అని. అమ్మాయి చక్కగా ఉంది, ఈ అమ్మాయి కాదు అని ఇంకొక అమ్మాయి. ఎవరు ఏమిటి వీళ్ళెవరు అని అడిగితే ఏమో అన్నాడు. ఆ అమ్మాయి మీద కొంచెం మైమరుపుగా ఉంది. ఒక ఆడపిల్ల వెతుక్కుంటూ వచ్చి మాట్లాడితే సరదాగానే ఉంటుంది. వీళ్ళిద్దరూ సరదా మాటలు మాట్లాడుకునేసరికి వల్లభసింహుడు వచ్చేసాడు. వచ్చి ఎవరు ఏమిటి అని కనుక్కున్నాడు. ఈ వచ్చిన అమ్మాయి పేరు సారంగి. మీ పేరు ఏమిటంటే, నా పేరు అందరూ పిలిచేది కాదు, మా అమ్మ ప్రేమతో పిలుస్తుంది. ఎప్పుడైనా నా భార్య రేపు వివాహం అయ్యాక నా భార్య ప్రేమతో పిలవగలదు. వల్లభ అని ఎవరు పిలుస్తారు, కన్యలు ఎవరు పిలవలేరు. నా పేరు ప్రేయసి మాత్రమే పిలవగలుగుతుంది. తప్పి తగిలి వివాహం అయితే భార్య కూడా పిలవగలుగుతుంది. మా అమ్మ ఒక్కతే ప్రేమగా పిలవగలదు అనేసరికి అతని పేరేమిటో కూడా ఈ అమ్మాయికి అర్థం కాల. ఏదో పొడుపు కథ పొడుస్తున్నాడు అనుకుంది. వెళ్ళి కరెక్ట్గా రవ్వల మేడ లోపలికి వెళ్ళిపోయింది. వెళ్ళాక అక్కడ మదన మంజరికి చెప్పింది, ఇవాళ నేను నీ పటాన్ని చూశాను అని. ఆ మదన మంజరి లోపల ఉంది. ఆ రవ్వల మేడలో చిత్రలేఖతో పాటు మదన మంజరి కూడా లోపలే ఉంది. ఆ అమ్మాయి కూడా ఇక్కడికి పోటీకి వచ్చి మగవేషంలో మొదటి పోటీ దాటేసి కత్తి యుద్ధంలో ఓడిపోయి దాసిగా అయిపోయింది. కాకపోతే రాజకుమార్తెను తెలుసుకుని దీన్ని సోదరిగా భావించి తన దగ్గర అట్టు పెట్టుకుంది. రాజకుమార్తె అలంకారాల్లో లేదు, సామాన్యమైన అలంకారాలతో ఇక్కడే ఉండిపోయింది. బయటికి వెళ్ళేందుకు లేదు, గడప దాటి వెళ్ళడానికి వీలు లేదు కదా. ఈ సారంగి కూడా ఎక్కడో దారిలో దొరికింది అమ్మాయికి, ఆ మదన మంజరికి. సారంగిని కూడా తనతో పాటు లోపలికి తీసిపోయి తన దగ్గరే అట్టు పెట్టుకుంది. ఎవరు ఈ అమ్మాయిని ఓడిస్తారా అని చూస్తున్నారు వాళ్ళు. సరే ఎప్పుడైతే తమ పటాలు వచ్చినాయంటే మన ఊరు నుంచే వచ్చారు. ఆ పటం గీసి, అది కూడా రాజకుమార్తెకి సర్వాలంకార శోభితంగా ఉన్న ఫోటో, అది ఎవరో ర్యాండమ్గా వేసింది కాదు. అంటే ఇది లోపల నుంచే ఈ పటం తెచ్చుకున్నారనమాట. ఆ రెండో పటంలో ఎవరో మగవాడు, కానీ తరిచి చూస్తే అది నీలాగానే కనపడుతోంది. వీళ్ళకి ఏదో కీలకం తెలుసని ఈ అమ్మాయి వీళ్ళని కలవడానికి వచ్చింది. మదన మంజరి మాట్లాడుకున్నాక అప్పుడు డిస్కస్ చేసుకున్నారు. ఏమిటి అంటే, ఈ పోటీలు గెలవటం కష్టం, ఇది తెలిసి నేను ఆమెని పరీక్షించడానికనే వచ్చా. మా నాన్నకి చెప్తే రానివ్వడని వచ్చాను. నేను ఇక్కడ దొరకబడిపోయిన 6 నెలలు అయింది, నేను ఇక్కడే ఉన్నా అంటే ఇతను చెప్పాడు, నేను ఆ ఫోటో చూసే నిన్ను వలిచాను, ఇది నేను చేయగలనో లేదో అనుకున్నా. మేము ఎక్కడో వెతకాలని మేము అనుకుంటే నువ్వు ఇక్కడే దొరికావు మాకు. ఈ అమ్మాయిని నేను ఓడిస్తానంటే అదంత సులువు కాదు, ఇంకొక సిస్టమేటిక్గా చేస్తుంది.
ఒక 12 మంది పండితులు ఉంటారు. 6 పండితులు చిత్రలేఖ వైపు, 6 పండితులు ఆ రెండో ఎవరు ప్రతిస్పర్ధిగా లోపలికి వెళ్తారో పోటీ చేయడానికి వాళ్ళ వైపు. సమాధానాలు చిత్రలేఖతో పాటు పండితులు కూడా ఒప్పుకోవాలి. చాలా చదువుకుంది అమ్మాయి. అదొకటి. రెండోది, కత్తి విద్యలో ఆమెకి రాని విద్య లేదు అసలు. 2 చేతుల్లో కత్తులు ధరించి కూడా యుద్ధం చేస్తుంది. ఈ 2 పోయాక మూడోది మరీ కష్టం. ఇతనికి ఏమనిపిస్తుందంటే, ఇంతమంది ఎలా దొరికిపోతున్నారు ఒక్క అమ్మాయి దగ్గర? ఏదో మాయో మర్మమో ఉంది. అంటే ఏమంటుందంటే, మదన మంజరి మహాద్భుత సౌందర్యవతి. ఆమె సౌందర్యం చూసి మైమరిచిపోయి కాన్ఫిడెన్స్ పోయిన వాళ్ళు కొంతమంది, ఆమె వెనకాల కనపడుతున్న దాసదాసి గణమంతా ఓడిపోయిన వాళ్లే అని తెలిసి కాన్ఫిడెన్స్ పోయేవాళ్ళు ఇంకొంతమంది. యుద్ధంలో ఆడదే కదా అని కాన్ఫిడెంట్గా ఉంటారు. ఆ అమ్మాయి 2 సార్లు కత్తులు తిప్పేసరికి అమ్మో అనుకుని ఓడిపోతారు. నేను కత్తి విద్యలో ఓడిపోయాను, నాకు అంత రాదు, తనకు వచ్చినంత. అసలు 3వ విద్య దాకా వెళ్ళే, 3వ పోటీ దాకా వెళ్ళే వాళ్ళే ఉండరు. వెళ్తారు కొంతమంది. వాళ్ళు కూడా 2 రౌండ్లు ఉన్నాయి అందులో, తెలివితేటల రౌండ్స్ అవి. ఓడిపోతారు. ఓకే, ఇది జరుగుతోంది అని చెప్పేసరికి నేను చూస్తానన్నాడు. చూస్తానంటే సరే, ఈ అమ్మాయి లోపలికి వెళ్ళిపోయింది. ఇతను కొద్దిగా ఆనుపాను చూసుకుని ఏం చేశాడు, ముందు జయంతుణ్ణి పంపించాడు. నువ్వు లోపలికి వెళ్ళు, వెళితే నీకప్పుడు ఎక్కడ మాయామర్మం ఉందో మనకు తెలుస్తుంది. ఈ సూర్యవర్మని సమరబాహుని ఇద్దరిని పట్టుకో, వాళ్ళని కలుపుకో, వాళ్ళని విడిపించడానికి మనం వచ్చామంటే వాళ్ళు నీకు సహాయం చేస్తారని ముందు జయంతుడిని పంపిస్తే జయంతుడు మొదటి రౌండ్లోనే ఓడిపోయాడు. తెలివితేటల దగ్గరే, లేదా తెలివితేటలు గెలిచి కత్తి దగ్గర రాగానే పోయింది. అతన్ని చెట్లు పీకే పనిలో పెట్టారు. ఓహో, ఈ సారంగి ఇదేమిటి చెట్లు పీకేవాడినా నేను ప్రేమించాను అంటే, ఇతను ఏం చెప్పాడంటే, కాదు నేను లోపల ఉండటం కోసమే నన్ను ఇట్లా పంపించాడు, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి ఇక ఏం చేశాడు, ఈ సూర్యవర్మని సమరబాహుని వెతికి పట్టుకున్నాడు. నువ్వు ఫలానా వాడివి కదా అని అడిగి, ఇక్కడ ఏం జరుగుతోంది అంటే, వీళ్ళు ఏం చేశారు, ఆ మొత్తం భవనం చుట్టూ తిరిగితే చాలా పెద్దది. మొదట కట్టిన పురాతన భవనం ఒకటి ఉంది, దాని వెనక భాగం వైపుకి ఎవరిని వెళ్ళనివ్వరు. ఒక రోజంతా దాని చుట్టూతా తిరగ్గా వీళ్ళకి ఏం తెలిసింది, ఏవో యంత్రాలు ఉన్నాయి లోపల, వాటి తాళ్ళు వేళ్లాడుతుంటాయి కిందకి, ఒక తాళ్ళు ఉన్నాయి. అక్కడేదో పోటీ జరుగుతున్నప్పుడు ఇక్కడ చెలికత్తెలు తాళ్ళు లాగుతూ కనపడుతున్నారు. ఓహో, అంటే ఏదో ఒక పోటీలో ఇదేదో జరుగుతోంది. మొదటి 2 వేరు, మూడోది ఏదో పరీక్ష. అక్కడ గెలవలేకపోతున్నారు ఎవరు. అక్కడ ఈ అమ్మాయి ఏదైనా ప్లాన్ చేస్తోందేమో. సరే, అవన్నీ చెప్పారు, బయటికి కబురు అందించారు. ఇలాంటిది ఒకటి ఉంది, ఆ 3వ భవనంలో వెనకాల ఏదో జరుగుతుంది, ఏవో రకరకాల యంత్రాలున్నాయి, కొన్ని తాళ్ళున్నాయి, ఆ తాళ్ళు లాగుతారు సమయానికి. అక్కడి నుంచి ఈ పోటీ జరిగే ప్రదేశాన్ని చూడడానికి ఏదైనా అవకాశం ఉందేమో తెలీదు. అటువైపు వెళ్ళంగానే ఆడ సైనికులు కొంతమంది ఉన్నారు, బ్రహ్మరాక్షసులు లాంటి వాళ్ళు, వాళ్ళేమో మమ్మల్ని తరిమేశారు, నువ్వు ప్లాన్ చేసుకోమంటే సరే. ఈ మన వల్లభసింహుడు పోటీ కోసం నేను పోటీ చేస్తాను, ఫలానా దేశపు యువరాజుని, నేను మరాళ దేశపు యువరాజుని, దేశాటన కోసం ఇక్కడికి వచ్చాను, నేను నిన్ను ఓడించడానికే వచ్చానని చెప్పాడు క్లియర్గా. ఈ వచ్చిన వాడిని చూస్తే అమ్మాయి ఆశ్చర్యపోయింది. అప్పటిదాకా వచ్చిన వాళ్ళంతా ఈ అమ్మాయిని చూడంగానే నాలుగు వేళ్లాడేసేయటం, నోరావలించి చూడడం, ఆమె సౌందర్యానికి మైమర్చిపోయినట్టు ఉండటం చూశారు. ఈ అమ్మాయికి ఏమీ లేదు, ఇతనికి తెలుసు ఈ అమ్మాయి మహాసౌందర్యవతని, మదన మంజరి కంటే కూడా ఈ అమ్మాయి అందగత్తే, అవంతా ముందే తెలుసుకున్నాడు కదా. తెలుసుకుని ఏమి అమ్మాయి అందాన్ని పట్టించుకోలే. మొదటి పోటీ బోల్డ్ అన్ని ప్రశ్నలు వేశారు శాస్త్రం మీద, టపా 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 చెప్పేశాడు సమాధానాలు. ఆ అమ్మాయి ఏం మాట్లాడుతుందో అతనికి మదన మంజరి దగ్గర నుంచే తెలుసు. జయంతుడి వల్ల కొన్ని తెలిసినాయి. సహజంగా ఇతను తెలివిగలవాడు. సో ముందు ఓడించటం అనేదే పెట్టుకున్నాడు. ఆ అమ్మాయితో వివాహం కలలు ఏం లేవు అతనికి. గట్టి పోటీ ఇచ్చాడు, గెలిచేసాడు. రెండో పోటీ మొదలుపెట్టారు మర్నాడు. అక్కడే ఉండమన్నారు. అక్కడే ఉండమంటే రాత్రికి అక్కడే ఉండి ఈ జయంతుణ్ణి సారంగిని అందరినీ కలుసుకున్నాడు రాత్రికి. ఏం చెయ్యాలి తర్వాత ప్లాన్ అని. రెండో రోజు కత్తి యుద్ధం పోటీ పెట్టారు. ఇతను అమ్మాయి మీద ఒక 2 గుప్పెళ్ళు పొడుగున్నాడు, సాహసి, పైగా బాగా యుద్ధ విద్యలు వచ్చినవాడు. ఆ అమ్మాయి కదలికలు చూసి భయపరిచిపోయే గుణం లేదు, మెయిన్ ప్రధానంగా అది ఉండకూడదు అసలు.
ఇక ఆ రెండోసారి యుద్ధానికి కూడా పెట్టుకున్నారు. మొదట ఒక కత్తి, ఆ అమ్మాయి చేతిలో కత్తి ఎగరగొట్టేశాడు. ఈసారి సైనికులు 2 కత్తులు ఇచ్చారు. 2 కత్తులు ఎగరగొట్టేశారు. ఏదో ఒక విచిత్రమైన కత్తి ఒకటి తెచ్చి ఇచ్చారు. అది చేసేశాడు. ఆ అమ్మాయి హతాసురాలైపోయింది. మూడో దాంట్లో గెలవడం కష్టం. ఆ అమ్మాయికి ఇప్పటిదాకా వచ్చిన ఏ యువకుల మీద ఇలాంటి ఆసక్తి కలగల. ఎందుకంటే అవతల వాడు తను చూసి నోరావలించటమే అమ్మాయికి తెలుసు. చూసింది. వీడికి గట్టిగా ఉన్నాడు. ఇతను అడిగింది, నువ్వు ఇట్లా ఎలా ఉన్నావంటే, నువ్వు అదే నీ కాన్ఫిడెన్స్, నేను నీకంటే సౌందర్యవతులను చూశాను అనంగానే, నీకంటే నాకంటే సౌందర్యవతి ఉంది అనంగానే డీలా పడిపోతారు. అంతేగా. ఇప్పుడు 3వ రోజు ఉండమన్నారు. 3వ రోజు పోటీ. 3వ రోజు పోటీకి ఆ 3వ రోజే ఈ యంత్రాలని వాడతారు వాళ్ళు. అన్ని చిత్రమైనవి ఆ గదుల్లో ఉన్నవి. ఒక పావురాయి ఉంది, చెక్క పావురాయి. చుట్టూత వేల కొద్దీ పావురాలు ఉన్నాయి. పావురాలు గదంతా ఎగురుతున్నాయి. ఏ పావురాయికి తగలకుండా చెక్క పావురాయిని కొట్టాలి బాణంతో, బ్రెయిన్ వాడి. ఒకవేళ వాడు చెక్క పావురాయినే కొట్టబోయాడు అనుకో, తగలబోతోంది అనుకో, దీనికి తాళ్ళు కట్టున్నాయి. బయట నుంచిన వాళ్ళు అది లాగేస్తారు. ఆ పావురాయికి తగిలితే ఏదో ఒక దానికి తగులుతుంది ఆ బాణం వెళ్ళి. ఇప్పుడు దీన్ని ఉద్దేశించాం, దీన్ని లాగేసామనుకో, ఇది పోయి వెనకాల దానికి తగులుతుంది, అంటే రక్తపాతం అవుతుంది. వెంటనే వీడేమవుతాడు? ఓడిపోతాడు. అక్కడ ఉన్న పావురాళ్ళు ఏవి, ఒక చెక్క పావురాయే ఇది, మిగిలినవన్నీ మామూలు లైవ్ పావురాళ్ళు. దేనికి తగిలినా బ్లడ్ వస్తుంది. రక్తపాతం కాకుండా లోపల పావురాయిని కొట్టాలి. సరే, ఇతను ఏం చేశాడు, దాన్ని లాగడానికి వెళ్ళేది. ఈ లోపల వీళ్ళు ఉన్నారుగా, ఈ అబ్బాయిలు 3, జయంతుడు, సూర్యవర్మ, సమరబాహు. ఆ వెనక వైపుకు వెళ్ళిపోయి ఆ బిల్డింగ్ వెనకాలకి అక్కడ ఉన్న ఒకళ్ళిద్దరిని మొహాలు పగలగొట్టేసి 3 కలిసి, ఒకడైతే కొట్టలేడు, 3 ఉన్నారు కదా, ఆ తాళ్ళు కట్టేశారు. ఇతను ఏం చేశాడు, తెలివి వాడుకోవచ్చు అని చెప్పారు. ఇక్కడ ఈ పావురాలకి ఆహారంగా గింజలు పట్టుకురండి అని చెప్పాడు. గింజలు నేల మీద పోసేసరికి గదంతా ఎగురుతున్న పావురాళ్ళు ఠకీమని గింజల కోసం కింద కూర్చునేసరికి ఏముంది, అక్కడ ఒకటే ఉంది. దాన్నేమో వాళ్ళు అక్కడ తాడు కట్టేస్తారు, తాడు గట్టిగా బిగించేస్తారు, అది అక్కడే కూర్చుంది. వద్ద కొట్టేశాడు పావురాయని. అమ్మాయి నిర్కాంతపోయింది. ఎట్లా చేయగలిగాడు? ఈ తాడు ఎందుకు లాగబడలేదో అమ్మాయికి అర్థం కాల. 2వ గదిలోకి తీసుకెళ్లారు. 2వ గదిలో ఎన్ని తుమ్మెదలు ఉన్నాయో. అన్ని తుమ్మెదలు ఒరిజినల్ కాదు, ఒకే ఒక్కటి నిజమైన తుమ్మెద, మిగిలినవన్నీ చెక్క తుమ్మెదలు. గాల్లో ఎగరటం మాత్రం, అవి యంత్రం సహాయంతో ఎగురుతున్నాయి. గుయ్యి అని మోత కూడా వస్తుంది. నిజమైన తుమ్మెదని పట్టుకోవాలి. ఎట పట్టుకుంటారు? అన్నీ గుయ్యి అంటున్నాయి, అన్నీ ఎగురుతున్నాయి, అన్నీ రెక్కలు అల్లాడిస్తున్నాయి. యాంత్రికంగా జరిగిపోతుంది అంతా. సరే, అబ్బాయి ఏం చేశాడు, మంచి వాసన వచ్చే పువ్వులు పట్టుకురండి అని పువ్వులు తెప్పించాడు. పువ్వులు తెచ్చిపోసేసరికి ఆ నిజమైన తుమ్మెద ఆ పువ్వుల వాసనకి దాని దగ్గరకు వచ్చింది. టక్కిని పట్టుకున్నాడు, ఇదిగో తుమ్మెదని. ఇలాంటివి ఎన్ని పరీక్షలు ఉన్నాయో లోపల. కొన్ని చోట్ల వాళ్ళ తాళ్ళు వాళ్ళ కంట్రోల్లో ఉండేవి. ఈ ప్రతి చోట తాళ్ళు లాగే అమ్మాయిల్ని పట్టేశారు వీళ్ళు 3 కలిసి. అన్ని పరీక్షల్లోనూ ఇతనే గెలుపొందాడని తెలిసిపోయింది. అందరూ చప్పట్లు కొడుతున్నారు, ఆ పండితులు చప్పట్లు కొడుతున్నారు, సైనికులు చప్పట్లు కొడుతున్నారు. అయితే అంతకుముందే మదన మంజరి అడిగింది చిత్రలేఖని, ఇతను కనుక గెలిస్తే ఎంత బాగున్నాడో అని మాట్లాడుకున్నారు. గెలిస్తే పెళ్లి చేసుకుంటావా అంటే, చిచ్చి నాకు మగవాళ్ళంటే ద్వేషం, పెళ్లి చేసుకోకూడదనే ఈ పోటీ, వాళ్ళ ఆస్తులు లాక్కోవడానికే ఈ పోటీలు అని చెప్తూ వచ్చింది. ఆ అబ్బాయి మీద మనసు ఉంది, అమ్మాయికి నచ్చాడు ఇతను. నోరావలించిన వాళ్ళని చూస్తే ఎవరికైనా ఆసక్తిగానే ఉంటుంది. పైగా ఇతను సాహసిగా, పరాక్రమవంతుడుగా, తెలివిగా, జ్ఞానవంతుడుగా ఉన్నాడు. కానీ వివాహం చేసుకునే ఉద్దేశం లేదు. ఈ చివరి పోటీల్లో గెలిచేసరికల్లా, ఈ పోటీలు ఎప్పుడైతే మొత్తం పూర్తయినాయో, ఇతను గెలిచాడని బయటికి పహరా కాసేవాళ్ళు బయటకు చెప్పేశారు. హుటాహుటిన ఆ ఊరి రాజుగారు కూడా తరలిచ్చేసాడు. మరి ఎన్నేళ్ల నుంచో ఇక్కడ ఈ తతంగం జరుగుతోంది. కొంతకాలంగా 2-3 సంవత్సరాలుగా ఇదే పని. వచ్చిన ప్రతివాడు ఇక్కడ దొరకబడిపోవటమే. ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళినా న్యాయం జరిగే అవకాశం కనిపించట్ల. అప్పుడు రాజాస్థానానికి తీసుకుపోయారు. ఈ యంత్రాలు, తాళ్ళు అన్నీ బయటపెట్టారు. గెలవడానికి కాదు, ఓడించటానికే ఇది ప్రయత్నం జరుగుతోంది ఇక్కడ అనేసరికల్లా రాజుగారు గట్టిగా ప్రశ్నిస్తే, తల్లి చెప్పింది పురుష ద్వేషం. ఒక రాజు వల్ల ఆమెకి ఇబ్బంది అయితే తమ దగ్గరికి వచ్చిన ప్రతి రాజుని అవమానించాలనే ధోరణి సరైంది కాదు కదా.
అప్పుడు రాజు ఏమన్నాడంటే, ఈమెకి శిక్ష నేను కాదు, ఆమె ఏదో పోటీ పెట్టింది, మాకెందుకని ఎవరి దారిని వాళ్ళు పోయారనుకో ఏ ప్రాబ్లము లేదు. అలా కాకుండా పోటీకి ఒడంబడి వెళ్ళారు వాళ్ళు, పోటీకి ఒడంబడి వెళ్ళారు, పోటీల్లో ఓడిపోయారు. గెలిచిన వాడు దీన్ని నిశ్చయించాలి, ఈమెను విచారించవలసిన వాడు గెలిచిన వాడు. అప్పుడు ఇతనేమన్నాడంటే వల్లభసింహుడు, ఎవరి ఆస్తి వాళ్ళకి ఇచ్చేసి, వాళ్ళ ఆస్తులన్నీ నువ్వు స్వాధీనం చేసుకున్నావు, నీ ఎవరి దారిని వాళ్ళని వదిలిపెట్టేస్తే కనుక నాకే అభ్యంతరము లేదు నిన్ను వదిలేయటానికి అనేసరికి ఇంకేం చేసింది, ఏ రాజ్యపు రాజకుమారిని ఆ రాజ్యానికి పంపించేసింది. చాలామంది సాహస వీరులు బోలంతమంది వచ్చారు, అందరినీ పంపించేసింది. కొంతకాలంగా 2-3 ఏళ్ళుగా ఈమె దగ్గర దాసులుగా ఉన్నారు. గడ్డి పీకేవాడొకడు, గడ్డి కోసేవాడొకడు, మొక్కలు నాటేవాడొకడు, గొప్పులు దవ్వేవాడొకడు, అందరినీ రిలీవ్ చేసేసింది. రిలీవ్ చేశాక అప్పుడు వీళ్ళు బయలుదేరి అతను అడిగాడు అప్పుడు, శ్రీచక్రపుర రాజే నీ తండ్రి, నువ్వు ఆయన కూతురువి అవునా కాదా అంటే ఆశ్చర్యపోయింది. నువ్వు ఎలా ఊహించావని. ఎందుకు ఊహించలేను, శ్రీచక్రపుర రాజు నీ తండ్రి అవ్వటం వల్లే శ్రీచక్రపుర రాజా యువరాణిని నీ చెల్లెల్లాగా నీ దగ్గర అట్టు పెట్టుకున్నావు. నువ్వు నీ తండ్రికి పుట్టింది కాబట్టి ఆమెను నీ దగ్గర ఉంచుకున్నావు. ఇప్పుడు నీకెలా పంతం అనుకున్న పని చేయాలనుందో మదనమంజరికి కూడా అలాంటి లక్షణమే ఉంది. అందుకే వాళ్ళ నాన్నకి చెప్పకుండా ఇంత దూరం వచ్చింది అనేసరికి ఒప్పుకుంది. మా తండ్రి శ్రీచక్రపుర రాజే, మా తల్లి అక్కడి నుంచి వచ్చేసింది. ఎప్పుడైతే ఈమె నా సోదరని తెలిసిందో నాకు సంతోషం వేసింది. నా అన్న వాళ్ళు ఎవరు లేరు, మా తల్లి లేదు, కొంతకాలం క్రితం చనిపోయింది. అందుకని ప్రేమగా నా దగ్గర ఎట్టు పెట్టుకున్నాను. నాకు కూడా ప్రేమ కావాలి, కానీ మా అమ్మ నేర్పిన ఈ లక్షణాన్ని వదిలినందుకు నేను సిద్ధంగా లేను, ఆమెకు మాట ఇచ్చాను అని గట్టిగా చెప్పేసరికి వాళ్ళు రాజు అన్నాడు, ఈ అమ్మాయిని తీసుకెళ్ళిపోను ఇక్కడి నుంచి అంటే. అప్పుడు ఈ మొత్తం అంతా కలిసి ఈ సారంగిని తీసుకుని జయంతుడు, వల్లభసింహుడు, యువరాణి ఈవిడే మదనమంజరి, ఈ చిత్రలేఖను కూడా తీసుకుని మొదట శ్రీచక్రపురానికి వెళ్ళారు. వెళ్ళేసరికల్లా ఆయన చాలా బాధపడి, నేను అన్యాయం చేయలేదు, తను బలవంత పెట్టింది వివాహానికి ఒడంబడకపోవటంతో ఇలా తిరగబడి ఈ ప్రయత్నం చేసిందమ్మా, నువ్వు మా కూతురుగానే చూస్తాను నేను నిన్ను అని అమ్మాయిని చేర్చుకున్నాడు. ఇద్దరు నా కళ్ళు అంటే జయంతుడు అడిగాడట, మరి ఇందులో ఏ కన్ను మా యువరాజుదే అని అడిగితే 2 కళ్ళు నావే, నేను ముందే ఒప్పుకున్నానని చెప్పాడు. ఓహో, 2 అమ్మాయిల్ని వివాహం చేసుకున్నాడు. సారంగిని ఈ జయంతుడికి ఇచ్చి వివాహం చేశారు. ఇది మొత్తం పూర్తి చేసుకుని ఆ సమరబాహు దొంగల రాజుగా ఉన్నాడు కదా, అతన్ని కూడా తమతో పాటు తీసుకొచ్చారు. సూర్యవర్మనేమో అనంతగిరి పంపించారు. వీళ్ళతో ఎప్పటికీ స్నేహంగా ఉంటూ చక్కగా హాయిగా సంతోషంగా ఉన్నారు. కథ కంచికి మనం ఇంటికి. రైట్. క్లాసిక్ బుక్స్ వారి దగ్గర పుస్తకం దొరుకుతుంది డెఫినెట్గా. వజ్రాల దీవి పుస్తకాన్ని కొనుక్కొని ఇందులో ఉన్న రవల మేడ కథని చక్కగా చదువుకోండి. రైట్ అమ్మగారు, నమస్తే. నమస్తే చెయ్యి.